సాధారణ ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు సమయంలో తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు హ్యాండ్బుక్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్ 2023 ప్రకారం తెలుసుకుందాం. కౌంటింగ్ ఏజెంట్లను ఎవరు నియమిస్తారు మరియు కౌంటింగ్ ఏజెంట్లను నియమించే విధానం ఏమిటి? కౌంటింగ్ ఏజెంట్లను అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్లు ఫారం 18లో నియమిస్తారు మరియు ఫారం 18లోని డిక్లరేషన్పై రిటర్నింగ్ అధికారి సమక్షంలో కౌంటింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి. అభ్యర్థి ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించవచ్చు? ప్రతి అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్ కౌంటింగ్ టేబుళ్ల సంఖ్యకు అనుగుణంగా కౌంటింగ్ ఏజెంట్లను మరియు రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్కి మరో కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకోవటానికి అనుమతించబడతారు. కౌంటింగ్ ఏజెంట్గా నియమించబడేందుకు ఎవరు అర్హులు? భారత పౌరుడు మరియు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్గా నియమించబడవచ్చు. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, సిట్టింగ్ మంత్రి, పార్లమెంటు సభ్యుడు లేదా రాష్ట్ర శాసనసభ, కార్పొరేషన్ మేయర్ లేదా మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, పంచాయతీ యూనియన్ చైర్పర్సన్ మొదలైన వారు, కేంద్ర పిఎస్యులు, రాష్ట్ర పిఎస్యులు చైర్మన్లు మరియు సభ్యులు, గవర్నమెంట్ సంస్థలు, కార్పొరేషన్, ప్రభుత్వం నుంచి ఏదైనా గౌరవ వేతనం పొందుతున్న వ్యక్తులు లేదా ఏదైనా ప్రభుత్వంలో పార్ట్ టైం పనిచేస్తున్న వ్యక్తులు, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్న వ్యక్తులు, పారా మెడికల్ హెల్త్ సిబ్బంది, ఎయిడెడ్ సంస్థలు, సరసమైన ధరల దుకాణం డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ప్రభుత్వ సేవలో ఉన్న వ్యక్తులు కౌంటింగ్ ఏజెంట్లుగా నియామకానికి అర్హులు కారు. కౌంటింగ్ ఏజెంట్ ద్వారా కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించడానికి ముందస్తు అవసరాలు ఏమిటి? కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించడానికి క్రింది వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ఫామ్ 18 కాపీ, అలానే రిటర్నింగ్ అధికారి సంతకం చేసి సీల్ చేసిన ఫోటో ఐడి. అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ ద్వారా ఫామ్ 18లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కౌంటింగ్ ఏజెంట్లని మార్చటం లేదా రద్దు చేయవచ్చా? ఒక అభ్యర్థి అతని ఎన్నికల ఏజెంట్ కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎప్పుడైనా ఫారం 19లో అభ్యర్థన చేయటం ద్వారా కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేసుకోవచ్చు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎప్పుడైనా ఫామ్ 18లో భర్తీని నియమించవచ్చు. కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ హాల్కు ఎప్పుడు చేరుకోవాలి? ఓట్ల లెక్కింపునకు నిర్ణయించిన సమయానికి కనీసం గంట ముందుగా కౌంటింగ్ ఏజెంట్ హాల్కి చేరుకోవాలి. కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్ తీసుకువెళ్ళగలిగే మెటీరియల్ ఏమిటి? కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సమయంలో వారి ఉపయోగం కోసం పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ ఏజెంట్ నుండి పొందిన పెన్ను, పెన్సిల్, సాదా కాగితం, నోట్ ప్యాడ్ 17C డూప్లికేట్ కాపీని కౌంటింగ్ హాల్ లోపలికి తీసుకువెళ్ళటానికి అనుమతించబడుతుంది. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరాలు అనుమతించబడవు. కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు తరలింపుపై ఏవైనా పరిమితులు ఉన్నాయా? కౌంటింగ్ ప్రక్రియ సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు సాధారణంగా కౌంటింగ్ హాల్ వెలుపలికి వెళ్ళటానికి అనుమతించబడరు. వారు కేటాయించిన కౌంటింగ్ టేబుల్ వద్ద కూర్చోవాలని భావిస్తున్నారు. అలాగని వారు హాల్ అంతటా తిరగటానికి అనుమతించబడరు. ఫారం 13Aలో ఓటర్ల ప్రకటనపై ధృవీకరణ అధికారి ముద్ర వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ పేపర్ను తిరస్కరించవచ్చా? ఫారం 13Aలో ధృవీకరణ అధికారి ఆ ఫారంలో అతని పేరు మరియు హోదాను సంబంధించి అన్ని సంబంధిత వివరాలు అందినట్లయితే
కేవలం ధృవీకరణ అధికారి ఓటర్ల డిక్లరేషన్పై అతని ముద్ర వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించబడదు. పోస్టల్ బ్యాలెట్లో ఓటును సూచించడానికి ఓటరు చేయవలసిన నిర్దిష్ట గుర్తు ఏదైనా చట్టం ప్రకారం ఉందా? పోస్టల్ బ్యాలెట్లో ఓటును సూచించడానికి ఓటరు చేయవలసిన ప్రత్యేక గుర్తు చట్టం ప్రకారం ఏమీ లేదు. ఓటరు ఉద్దేశం స్పష్టంగా ఉంటే ఏదైనా గుర్తు చెల్లుబాటు అయ్యేదిగా అంగీకరించబడుతుంది. ఈవీఎం లెక్కింపు ఎప్పుడు ప్రారంభించవచ్చు? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. క్యారియింగ్ కేస్ మరియు కంట్రోల్ యూనిట్లోని పేపర్ సీల్స్, ట్యాగ్స్లను కౌంటింగ్ ఏజెంట్ ఎలా వెరిఫై చేయవచ్చు? ఏదైనా ఓటింగ్ యంత్రం యొక్క CUలో నమోదైన ఓట్లను లెక్కించే ముందు అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్లు లేదా కౌంటింగ్ టేబుల్ వద్ద ఉన్న వారి కౌంటింగ్ ఏజెంట్లు సీల్స్ చెక్కు చెదరకుండా ఉన్నాయని సంతృప్తి చెందటానికి కౌంటింగ్ సిబ్బందిని చదవమని అడగవచ్చు. కాగితపు సీల్, ప్రత్యేక ట్యాగ్స్, స్పెషల్ ట్యాగ్స్ మరియు క్యారింగ్ కేస్ మరియు CUపై అతికించబడిన ఇతర ముఖ్యమైన సీల్స్ను బయటకు ప్రదర్శించడం. తిరస్కరించబడిన పోస్టల్ బ్యాలెట్ కంటే విన్నింగ్ మార్జిన్ తక్కువగా ఉన్న సందర్భాల్లో SOP అంటే ఏమిటి? లెక్కింపు సమయంలో చెల్లని కారణంగా తిరస్కరించబడినటువంటి పోస్టల్ బ్యాలెట్ సంఖ్య కంటే విన్నింగ్ మార్జిన్ తక్కువగా ఉన్న సందర్భాల్లో సమృద్ధిగా జాగ్రత్త చర్యగా రిటర్నింగ్ అధికారి తిరస్కరించబడిన అన్ని పోస్టల్ బ్యాలెట్లను వ్యక్తిగతంగా జాగ్రత్తగా ధృవీకరించాలి. ప్రింటెడ్ వివిప్యాట్ స్లిప్ల లెక్కింపు కోసం కౌంటింగ్ ఏజెంట్ అభ్యర్థించవచ్చా? విధానం ఏమిటి? రిజల్ట్ షీట్ ఎంట్రీలను ప్రకటించిన తర్వాత ఏదైనా లేదా అన్ని పోలింగ్ స్టేషన్లలో ముద్రించిన వివిప్యాట్ పేపర్ స్లిప్లను లెక్కించడానికి ఎవరైనా అభ్యర్థి, వారి ఎన్నికల ఏజెంట్ లేదా వారి కౌంటింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారి గారికి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి దరఖాస్తు వస్తే RO వివిప్యాట్ పేపర్ స్లిప్లను లెక్కించాలా వద్దా అనే దానిపై మాట్లాడే ఆర్డర్ను పాస్ చేస్తారు. ఏదైనా లేదా అన్ని పోలింగ్ స్టేషన్ల వివిప్యాట్ పేపర్ స్లిప్ లెక్కింపును అనుమతించాలని RO నిర్ణయించినట్లయితే RO యొక్క అటువంటి నిర్ణయాన్ని దాని కారణాలతో పాటు లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపును ప్రారంభించినప్పుడు కౌంటింగ్ ఏజెంట్ పాత్ర ఏమిటి? కౌంటింగ్ ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్కు అందించిన ఫారం 17C నకిలీ కాపీని అందుకుంటారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్ పోలైన ఓట్ల రికార్డు అయిన ఫామ్ 17Cలోని పార్ట్ 2ని పూరించవచ్చు. ఈ వివరాలు కౌంటింగ్ ప్రక్రియను ట్రాక్ చేయగలవు మరియు ఈవీఎంలో పోలైన మొత్తం ఓట్లు వ్యక్తిగత అభ్యర్థులు పోల్ చేసిన ఓట్ల మొత్తానికి నోటాతో సరిపోయాయో లేదో కూడా చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది. కౌంటింగ్ ఏజెంట్ కూడా కౌంటింగ్ సిబ్బంది నుండి 17C యొక్క పూరించిన పార్ట్ 2 కాపీని స్వీకరించడానికి అర్హులు.